ప్రస్తుతం నేను 24వ వార్డులో ఉన్నా. 24వ వార్డులో బీజేపీకి సంబంధించిన క్యాంపెయిన్ మనం చూస్తూ ఉన్నాం. కొండోజు వంశీకృష్ణ ఉన్నారు. వంశీకృష్ణ గారు, ఎట్లా సాగుతుంది? మీ మదర్ పోటీ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది? మీ బీజేపీకి ఈ వార్డులో ఎట్లా ఉంది పరిస్థితి? వాస్తవంగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని చాలా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అవసరం ఇప్పుడు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఏ విధంగా ఉందనేది మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఏదైనా అతి పెద్దదైన ప్రజా అభిమానాన్ని చెరగొన్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ వార్డులో మరి గత 60 సంవత్సరాలుగా ఒకటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఫస్ట్ టైం నేను ఒక యువకునిగా మరి మా మదర్ని నిలబెట్టి మీ అందరూ కూడా సేవ చేయాలనే ఒక ఆలోచనతో నేను రావడం జరిగింది. అందరూ కూడా అవకాశం ఇస్తే అన్ని పనులు కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నా. అదేవిధంగా నా ఒక విద్యా సంస్థలో ఎవరైతే ఈ వార్డు విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఉచిత కార్పొరేట్ విద్య చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. నన్ను గెలిపిస్తే. ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు, ఎందుకోసమని? అంటే విద్యార్థి దశ నుంచే అనేక విద్యార్థుల సమస్యలపైన అనేక ఉద్యమ పోరాటాలు చేసినాం. ఈరోజు పాలమూరు యూనివర్సిటీ మరి నల్గొండకు పోయే పాలమూరు యూనివర్సిటీ మహబూబ్నగర్ జిల్లాకు రావాలని అప్పట్లోనే మనం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. మరి నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అనేక మంది విద్యార్థులకు మరి ఫీజు రాయితీలు ఇప్పించడం కానీ, హాల్ టికెట్స్ ఇప్పించడం కానీ, అంటే పేద విద్యార్థుల ఒక సమస్యలు ఏందని నాకు తెలుసు. ఇప్పుడు కూడా నా స్కూల్లో అనేక మంది విద్యార్థులకు ఎంతో రాయితీ ఇస్తున్నా, చాలామందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా. మరి ఈ వార్డులో నేను పోటీ చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను ఆదరిస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో నా ఒక పాఠశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను డిసైడ్ అయినా. ఓకే, స్కూల్ వరకు ఓకే, మంచిగా చేస్తారు. వార్డుకి ఏం చేస్తారు? వార్డుకి ఇప్పుడు ఒక విజన్తో పనిచేస్తా. యువకులకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఈ వార్డులో ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు డ్రైనేజ్ వాటర్ ఎట్లయితే నిలిచి ఉన్నాయో, ఇవి రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కాకపోతే ఎలక్ట్రిసిటీ లైట్స్ కావచ్చు, లేకపోతే పారిశుద్ధ్యం కావచ్చు, అండర్ డ్రైనేజ్ కావచ్చు, వీటన్నిటి కూడా ఏవైతే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కరించడంలో ముందుంటాం. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే వంశీకృష్ణ తన సొంత వార్డు వదిలేసి ఎందుకు 24వ వార్డుకి వచ్చిర్రు అనేది. వాస్తవంగా 26వ వార్డులో నేను పోటీ చేద్దామని అనుకున్నా. రిజర్వేషన్ కారణంగా అది ఎస్సీ రావడం వల్ల జనరల్లో ఉన్నా. రెండవది వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న దాంట్లో షాద్నగర్లో ఎంఐఎంకి అన్ని పార్టీలకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చిండ్రు. ఈరోజు షాద్నగర్లో ఎంఐఎంకి ఒక సీట్ ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి 10 ఇచ్చిండ్రు, అదేవిధంగా టీఆర్ఎస్కి 10 ఇచ్చిండ్రు, కానీ బీజేపీకి ఒకటి కూడా లేదు. ఈ వార్డుకి ఒక స్పెషాలిటీ ఏంటంటే హిందూ ఐడియాలజీ ఉన్న వార్డు ఇది. భారతీయ జనతా పార్టీని ఎక్కువ ఆదరించే వార్డు ఏదైనా ఉందంటే ఈ వార్డు ఉంది. మునుపటి పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీ ఇచ్చిన వార్డు ఈ వార్డులో భారతీయ జనతా పార్టీ గెలవడం వల్ల రానున్న కాలంలో యువకులందరూ కూడా ఈరోజు గుండెల నిండా భారతీయ జనతా పార్టీ నిండుంది. కానీ ఒకవేళ ఎలక్షన్స్కి పోతే పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఓటర్లు ఓట్లు వేస్తారా లేదా అనే ఒక చిన్న డౌట్తో చాలామంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడానికి ఆలోచిస్తున్నారు. వాళ్ళ లోపల ఉన్న అనుమానాన్ని తొలగించడానికి నేను చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నా. ఇక్కడ భారతీయ జనతా పార్టీని నిలబెడతా, ఇక్కడ కాంగ్రెస్ని ఓడగొడతా. ఖచ్చితంగా ఈ ఒక్క వార్డు భారతీయ జనతా పార్టీ గెలవడం వల్ల షాద్నగర్లో అనేక వాళ్ళమైన ప్రభావం చూపించి రానున్న కాలంలో ఎంతోమంది యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వరకల్లా ఇక్కడ వాతావరణం చేంజ్ అయ్యి భారతీయ జనతా పార్టీ ఇక్కడ నిలబడతాను ఒక గట్టి నమ్మకంతో నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నా. ప్రజలందరూ కూడా అంతే బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. 100% ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మీరు చెప్తా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వార్డు నుంచి హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. మరి ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేసరికి జనాలు మీ వైపు ఉండట్లేదు? వాస్తవంగా వాళ్ళందరి దగ్గరికి మేము 1 to 1 పోలేకపోయినాం. ఈ వార్డులో షాద్నగర్లో ఎవరైనా అభ్యర్థి దాదాపుగా అంటే ఈ వార్డుకు వచ్చే వరకు ప్రచారంలో నేను ముందున్నా. రెండోది వచ్చి దాదాపు 600 మంది ఓటర్లు, 1700 మంది ఓటర్లు ఈ వార్డులో ఉంటే 600 మంది ఓటర్లకు 1 to 1 ఓటర్ టు క్యాండిడేట్ని నేను కలిసి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఓటేయాలని, భారతీయ జనతా పార్టీని ఆదరించాలి, ఓటేయాలని చాలా గట్టిగా ఉండే. కానీ ఓటు వేస్ట్ అవుతుందేమో, భారతీయ జనతా పార్టీ గెలుస్తో లేదా అనే ఒక అనుమానంతో ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ఒక నమ్మకాన్ని ఇచ్చినా, నేను ఒక భరోసాని ఇచ్చినా, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ప్రతి ఒక్కరికి చెప్పొచ్చినా వాళ్ళందరూ కూడా అత్యధిక మేరతో భారతీయ జనతా పార్టీని గెలిపేనికి రెడీగా ఉన్నారు. వాళ్ళ లోపల ఉన్న అనుమానాన్ని తొలగించిన. ఇప్పుడు ఇది మీరు అన్నారు కదా ఎమ్మెల్యే ఎలక్షన్లో, అప్పుడు కూడా మేము ఇంత పెద్ద ఎత్తున ఓటర్ టు ఓటర్ కలిసి మాట్లాడినప్పుడు
వాళ్ళు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంటే అప్పుడున్న తక్కువ టైంలో మరి 2,20,000 ఓట్లను కలవలేకపోయినాం. అదొక మాస్ క్యాంపెయినింగ్ చేసినాం. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలలో ఎట్లా ఉంది, ఈరోజు పశ్చిమ బెంగాల్లో మనం పరిస్థితి భారతీయ జనతా పార్టీ లేకుంటే ఏ విధంగా ఎంత భయంకరంగా ఉందనేది మనం చూస్తున్నాం. ఈరోజు కేరళలో ఎంత భయంకరంగా ఉందనేది మనం చూస్తున్నాం. ఈరోజు తమిళనాడులో ఏ విధంగా నడుస్తుంది అనేది మనం చూస్తున్నాం. కేవలం సుభిక్షంగా అభివృద్ధి పరంగా అన్ని మతాలను అన్ని కులాలను మరి సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా సాత్ అనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని మరి 11వ ఆర్థిక వ్యవస్థను ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేస్తుండో అదేవిధంగా మీరందరూ కూడా అవకాశం ఇస్తే వార్డుల్లో కావచ్చు లేకపోతే షాద్నగర్ పట్టణంలో కావచ్చు బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని ముందలు తీసుకుపోయి అందరి సంక్షేమం కోరుతామని ఈ సందర్భం తెలియజేస్తాం. గత 2 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ స్కోర్ 0. ఈసారి ఎన్ని వార్డులు గెలుస్తుంది ఎన్ని గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? వాస్తవంగా మేమందరం కూడా క్యాండిడేట్లము అన్ని ప్రజలందరి దగ్గరికి పోయి భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఉన్న మున్సిపల్స్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుంది, నాన్ కరప్టెడ్గా అవినీతి రహిత భారతాన్ని ఏదైతే నరేంద్ర మోడీ చేసిండో దాన్ని తీసుకుపోగలిగితే 100% ఈడ డబ్బులకు మద్యానికి అమ్ముడు పోయే ప్రజలు ఎక్కడూ లేరు. లోపమంతా వాస్తవంగా కూడా కొంత మా భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర ఉంది. మేము అందరం కూడా పబ్లిక్ దగ్గరకు పోయి మేము భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలలో ఏ విధంగా అయితే పరిపాలన సాగిస్తున్నామో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 100% మేము పోటీ చేసిన అన్ని సీట్లు కూడా గెలుస్తాం. ఇప్పుడు ఒకవేళ గెలుస్తలేము అంటే మేము పబ్లిక్కి రీచ్ అవుతలేము, భారతీయ జనతా పార్టీ గురించి చెప్పలేకపోవడమే. కానీ 100% 100% బీజేపీకి ఎన్నిక పబ్లిక్ రెడీగా ఉన్నారు. దాన్ని మా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకొని పోయినప్పుడు 100% గెలుస్తాం. మీకు ఈ వార్డులో స్ట్రాంగ్ అపోనెంట్ ఉన్నారు. మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన అగ్గనూరు విశ్వం గారి సతీమణి మీకు అపోనెంట్గా ఉన్నారు. వాళ్ళని తట్టుకోగలరా? అంటే స్ట్రాంగ్ అపోనెంట్ నేనేం ఎందుకంటే ఆయన ఆల్రెడీ మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఆవిడ గతంలో కౌన్సిలర్గా ఉన్నారు, పక్క వార్డులు ఉన్నారు, ఈసారి ఉన్నారు. వాళ్ళకున్న రాజకీయ అనుభవానికి వాళ్ళకున్న ఆర్థిక బలానికి మీరు ఏ విధంగా సరిపోతారు, ఎట్లా తట్టుకుంటారు అనేది క్వశ్చన్ చాలా మందిలో ఉన్నది. ఇది వంశీ ఎందుకు ఆ వార్డులు వేసిండు, అందులో విశ్వం వాళ్ళు ఉన్నారు అనేది, దాన్ని ఎట్లా ఢీ కొట్టగలుగుతారు వాళ్ళని? మొట్టమొదట ఆర్థికంగా అంటే ఇక్కడ డబ్బులకు అమ్ముడుపోయే ఓటర్లు ఎవరు కూడా లేరు. విఘ్నులు విజ్ఞానవంతులు అందరూ ఉన్న వార్డు ఏదైనా ఉందంటే ఇదే వార్డు. వాళ్ళు ఎవరు పనిచేస్తారనేది ఆలోచిస్తారు. గతంలో వీరు సర్పంచ్గా చేసిండ్రు, గతంలో వీరు మున్సిపల్ చైర్మన్గా చేసిండ్రు, గతంలో వీరు ఇద్దరు కూడా కౌన్సిలర్గా చేసిండ్రు. వాళ్ళు చేసిన సర్పంచ్ చేసిన కాలంలో కావచ్చు, మున్సిపల్ చేసిన కాలంలో కావచ్చు, లేకపోతే కౌన్సిలర్ చేసిన వాళ్ళలో కావచ్చు, వాళ్ళు సాధించిన ప్రగతి ఏంది, చెప్పుకోదగ్గ 60 ఏళ్ళ చరిత్రలో వాళ్ళు చెప్పుకోదగ్గ చేసిన విషయాలు ఏందనేది ఒకసారి ప్రజలు అబ్జర్వ్ చేయాలి. ఈరోజు నాకు ఒక విజన్ ఉంది, ఈరోజు నాకు కష్టపడే తత్వం ఉంది, ఈరోజు నేను అన్ని సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ఉద్యమంలో అనేక సార్లు జైలుకు వచ్చిన, అనేక సార్లు కష్టపడ్డా. మరి నన్ను ఆయనను పక్కన పెట్టుకొని మీరు కంపేర్ చేసినప్పుడు నేను చెప్పుకోకుండా ప్రజలకు అర్థమైపోతుంది నా విజన్ ఏంది, నేనేం చేయగలుగుతా. సరే, ఇంతకంటే ముందు ఏదైనా ఒక మన మున్సిపల్గా ఏదైనా అవార్డు వచ్చింది, లేకపోతే ఇంకేదైనా చేసినాము, లేకపోతే ఈ వార్డులో ఒకటి చెప్పుకోదగ్గ అభివృద్ధి చేసినాం అన్నట్టుగా ఏం లేదు కదా. అట్లాంటప్పుడు మీరు నాకు స్ట్రాంగ్ అపోనెంట్ అని మీరు ఎట్లా అనుకుంటారు? జనం అనుకుంటున్నారు. జనం ఏమనుకుంటలేరు. జనం కూడా ఏమైందంటే వీళ్ళకంటే గట్టోడు వచ్చినప్పుడు 100% గెలిపిస్తాం, వీళ్ళకంటే తక్కువడు వచ్చినప్పుడు మేము ఏం చేయలేమని నిస్సహాయ స్థితిలోకి వస్తున్నాం. వాళ్ళందరి లోపల నేను ధైర్యం నింపి బరాబర్ నేను భారతీయ జనతా పార్టీ నిలబెడతాను చెప్తున్నా. ఆ గట్టోడు మీరేనా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవాడిగా, భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తుంది, సుపరిపాలన కావచ్చు, వీటన్నిటి సిద్ధాంతాన్ని నేర్చుకున్న వ్యక్తిగా స్ట్రాంగ్ అపోనెంట్ నేను ఫీల్ అవుతుంది. వంశీ కృష్ణ అయితే మొత్తానికి ఫుల్ కాన్ఫిడెంట్గా అయితే కనిపిస్తూ ఉన్నారు. 24వ వార్డులో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేసి తీరుతామని ఆయన చెప్పి మళ్ళీ జనం అనుకున్నట్టుగానే రిజల్ట్ వస్తుందా లేక ఆయన మారుస్తారా లేదా అనేది 13న తెలిపోతుంది.